జడ హలో హలో సాయి. మేడం చెప్పండి. ఓకే, ఇందులో ఫస్ట్ నుంచి నువ్వు లేవు కదా, నేను రోజు చేసి వీడియో పెడతా ఉన్నాను. తర్వాత మళ్ళీ నేను ఇదంతా నీకు పంపిస్తాను. చాలా క్లియర్గా ఉంది ఈ వీడియో మొత్తం. ఇది మొత్తం ఫస్ట్ యూనిట్ అయిపోతుంది దీంతో. ఓకే, మొత్తం దీంట్లో 109 స్లైడ్స్ ఏమో చేశాను. ఇప్పుడు 97 స్లైడ్స్ ఎన్నో చేశాను. మొత్తానికి 97 స్లైడ్స్ ఇవి. ఓకే మేడం. ఓకే, ఒకసారి చూసుకుంటే మొత్తం అసలు శాండ్ ఏంటి, మౌల్డింగ్ శాండ్ ఏంటి, దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, తర్వాత ఎడిటివ్స్ ఏమి వాడతాము, ఏదేది వాడతాము, ఎక్కడ వాడతాము, అసలు కోర్ శాండ్ ఏంటి, ఇవన్నీ ఇందులో కనిపిస్తూ ఉంటాయి నీకు నీట్గా. టైప్స్ ఆఫ్ శాండ్స్ మొత్తం ఇవన్నీ నేను చెప్పాను. ఇక్కడ గ్రీన్ శాండ్, డ్రై శాండ్, లోమ్ శాండ్, ఫేసింగ్ శాండ్, బేకింగ్ శాండ్, సిస్టమ్ శాండ్, పార్టింగ్ శాండ్, ఇవన్నీ నేను చెప్పడం జరిగింది. గ్రెయిన్ సైజు ఏవేవి ఎఫెక్ట్ అవుతాయి, మోల్డింగ్ శాండ్ మీద ఎఫెక్ట్ ఏవేవి చూపిస్తాయని నేను చెప్పడం జరిగింది. ఇది ఈరోజు టాపిక్, టైప్స్ ఆఫ్ శాండ్ గ్రెయిన్స్. శాండ్ గ్రెయిన్స్, ఇప్పుడు మనం శాండ్లో గ్రెయిన్స్ అంటే చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, వాటి గ్రెయిన్స్ అంటే ఏంటంటే ఒక చిన్న, అంటే రవ్వని, అంటే ఇప్పుడు రవ్వని తీసుకుంటాం కదా, ఒక చిన్న దాన్ని గ్రెయిన్ అని అంటాం. గ్రెయిన్ ఇస్ ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్, అంటే ఒక పార్టికల్ని గ్రెయిన్ అని అంటాం. ఈ గ్రెయిన్స్ వచ్చేసరికి రౌండ్ గ్రెయిన్స్ ఉన్నాయి, సబ్ యాంగులర్ గ్రెయిన్స్ ఉన్నాయి, యాంగులర్ గ్రెయిన్స్ ఉన్నాయి, కాంపౌండ్ గ్రెయిన్స్ ఉన్నాయి. రౌండెడ్ గ్రెయిన్స్ అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని విధానాలకి, కొన్ని మౌల్డింగ్ పద్ధతులకి కొన్నిటినే వాడతారు. యాక్చువల్గా ఏంటంటే ఈ గ్రెయిన్స్ యొక్క షేప్ని బట్టి దానికి పేరు ఇవ్వడం జరిగింది, రౌండెడ్ గ్రెయిన్స్. రౌండెడ్ గ్రెయిన్స్ అంటే హ్యావ్ లీస్ట్ కాంటాక్ట్ విత్ వన్ అనదర్ ఇన్ ర్యామిడ్ స్ట్రక్చర్. ఒక రౌండ్ గ్రెయిన్స్కి వచ్చేసరికి ఏంటంటే ర్యామిడ్ స్ట్రక్చర్లో ఒకదానికొకటి చాలా తక్కువ కాంటాక్ట్లో ఉంటుంది. రౌండ్ ఆకారంలో ఉంటుంది కదా, రౌండ్ ఆకారంలో ఉన్నప్పుడు ఏంటంటే నువ్వు ఆ 2 గ్రెయిన్స్ పక్కన పెట్టావు అనుకో, పైన కొంచెం స్పేస్, కింద కొంచెం స్పేస్ ఎక్కువ వస్తుంది. రౌండెడ్ గ్రెయిన్స్ ఎందుకు, పూర్తిగా మమేకం అవ్వవు కదా అవి, అందుకని స్పేస్ ఎక్కువ వస్తాయి. శాండ్ ఈజ్ హైలీ పర్మియబుల్ టు గ్యాసెస్, లో స్ట్రెంత్, కెనాట్ ప్యాక్ అప్ టు ఆప్టిమమ్ ఎక్స్టెంట్, రిక్వైర్స్ మినిమం అమౌంట్ ఆఫ్ బైండర్. అంటే అందుకని ఆ స్పేస్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం వాడేటప్పుడు ఏంటంటే బైండర్ అనేది ఇట్లాంటి వాటికి ఎక్కువగా వాడుతూ ఉంటాం. అంటే రౌండెడ్ గ్రెయిన్స్ ఉన్న శాండ్కి ఎక్కువగా వాడుతూ ఉంటాం. అసలు ఈ గ్రెయిన్ స్ట్రక్చర్ ఎలా చూస్తాం మేడం ఏంటి అని అంటే కనుక, ఈ గ్రెయిన్ స్ట్రక్చర్ అనేసరికి ఇప్పుడు శాండ్ మనం తీసుకునే వాటికి గ్రెయిన్ స్ట్రక్చర్ అనేది ఒక అది ఎట్లా అంటే షీవ్ అనాలిసిస్ అని చెప్పని ఒకటి ఉంది నాన్న ఎక్స్పెరిమెంట్. ఆ షీవ్ అనాలిసిస్లో గ్రెయిన్ స్ట్రక్చర్స్ ఎన్ని మైక్రాన్స్లో ఉన్నాయి ఏంటి అనేది మనం తీసుకునే ఏ శాండ్ కానీ ఏ పౌడర్డ్ మెటీరియల్ కానీ మనం షీవ్ అనాలిసిస్ చేస్తే నీకు ఆ గ్రెయిన్ స్ట్రక్చర్ అనేది నీకు బయటపడతా ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అంటే షీవ్ అనాలిసిస్ అరలగా ఉంటుంది. ఒక పెద్ద పెట్టి ఉంటుంది, పెట్టిలో అరలగా ఉంటుంది. పైన ఎప్పుడైతే దాంట్లో మనం తీసుకున్న శాండ్ పడేసి దాన్ని ఎప్పుడైతే మనం గ్రైండర్ ముళ్ళల్లో ఆ పైన మనం మోటార్ కనుక అటాచ్ చేసి దాన్ని గట్టిగా ఫిక్స్ చేసి పెట్టామనుకో, దాని అంతటికి అది జల్లిస్తూ ఉంటుంది. ఆ జల్లిస్తూ ఉండేటప్పుడు ఏంటంటే ఆ శాండ్ పార్టికల్స్ అన్నీ కిందకి దాని సైజుల వారీగా పడిపోతాయి. పడిపోయినప్పుడు ఏంటంటే నీకు గ్రెయిన్ స్ట్రక్చర్ అనేది నీకు చాలా క్లియర్గా అండి ఎన్ని మైక్రాన్స్ ద్వారా పడిపోతూ ఉంటాయి. దాన్ని బట్టి ఏంటంటే ఈ జల్లుల్లో పడితే ఇన్ని మైక్రాన్స్ ఉన్నాయి, అంతకంటే ఇంకా చిన్నది ఇంకా కిందకి వెళ్తుంది, అంతకంటే ఇంకా చిన్నది ఇంకా కిందకి వెళ్తూ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మైక్రాన్స్ అనేవి మనం అంటే ఎన్ని మైక్రాన్స్ సైజెస్లో ఉన్నాయి అవి అనేది సైజ్ తెలుసుకోగలుగుతాం. దాన్ని బట్టి మనం క్లియర్గా కనుక గమనిస్తే గ్రెయిన్ స్ట్రక్చర్ అంటే శాండ్ యొక్క పార్టికల్ యొక్క స్ట్రక్చర్ని తెలుసుకోగలుగుతాం. అది ఒక ఎక్స్పెరిమెంట్, దట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్ హౌ వీ నో అబౌట్ ద శాండ్ గురించి కానీ శాండ్ గ్రెయిన్స్ కానీ మనకు కావాల్సిన మైక్రాన్స్ మనం ఎలా తీసుకోగలుగుతాం అనేది అది ఒక ఎక్స్పెరిమెంట్, రైట్. ఇక్కడ రౌండెడ్ గ్రెయిన్స్ కనుక తీసుకుంటే ఏంటంటే ర్యామింగ్ స్ట్రక్చర్ చేసేటప్పుడు నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూ నీడ్ టు మినిమం అమౌంట్ ఆఫ్ బైండర్ని నువ్వు యాడ్ చేయాల్సి వస్తావు. బైండర్ ఎందుకు యాడ్ చేయాల్సి వస్తావు అంటే 2 రౌండ్ వస్తువులు పక్కన పెడితే పైన కొంచెం కింద కొంచెం స్పేస్ ఎక్కువ వస్తుంది.
స్పేస్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా నీకు బైండర్ అనేది ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది. అది రౌండ్ గ్రెయిన్స్కి. ఇక్కడ నీకు క్లియర్గా డయాగ్రామ్స్లో చూపిస్తున్నాను. ఇవి రెండు రౌండ్ గ్రెయిన్స్. నెక్స్ట్ సబ్ యాంగులర్ గ్రెయిన్స్. సబ్ యాంగులర్ గ్రెయిన్స్ అంటే ఏంటంటే ఒక పక్కన యాంగిల్ ఉంటుంది, ఒక పక్కన ఎంతో కొంత యాంగిల్ ఉంటుంది, దాన్ని సబ్ యాంగులర్ గ్రెయిన్స్ అని అంటాం. ఇవ్వండి ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ సబ్ యాంగులర్ అంటే ఇవి సబ్ యాంగులర్. ఇప్పుడు ఇది కొంచెం కాస్ట్గా ఉంది కదా, ఇది కొంచెం వెనక్కి ఉంది కదా, దీన్ని తీసుకొని దీని పక్కన పెడితే ఆటోమేటిక్గా ఈ స్పేస్ అనేది అది ఆక్యుపై చేసేస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే నీకు స్పేషియస్గా ఉండదు. అందుకని తక్కువ బైండర్ కాస్త తక్కువ వాడినా నీకు పర్లేదు. సో హ్యావింగ్ కంపారిటివ్లీ లోయర్ పర్మియబిలిటీ అండ్ గ్రేట్ స్ట్రెంత్ దాన్ రౌండెడ్ గ్రెయిన్స్. రౌండెడ్ గ్రెయిన్స్ కంటే ఇది లోయర్ పర్మియబుల్గా ఉంటుంది, అంటే లోయర్ చొచ్చుకుపోయేతనం తక్కువగా ఉంటుంది ఇందులో. తర్వాత యాంగులర్ గ్రెయిన్స్. వీటిని యాంగులర్ గ్రెయిన్స్ అని అంటాం. ఇవి చూస్తే ఇవి యాంగులర్ గ్రెయిన్స్ హ్యావ్ డిఫైన్డ్ ఎడ్జెస్ అండ్ ఫ్లాట్ సర్ఫేసెస్. వీటికేంటి డిఫైన్డ్ ఎడ్జెస్ ఉంటాయి, ఫ్లాట్ సర్ఫేసెస్ ఉంటాయి. హయ్యర్ స్ట్రెంత్ అండ్ లోయర్ పర్మిబిలిటీ దాన్ సబ్ యాంగులర్ గ్రెయిన్స్ రిక్వైర్స్ మోర్ అమౌంట్ ఆఫ్ బైండర్. ఇక్కడ కూడా మోర్ అమౌంట్ ఆఫ్ బైండర్ వాడాల్సి వస్తూ ఉంటావు. ఇక్కడ ఏంటంటే నాన్న ఈ యాంగులర్ గ్రెయిన్స్కి వచ్చేసరికి ఒక్కొక్కటి ఒక్కొక్క యాంగిల్గా ఉంటే, ఇప్పుడు రెండు డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి అనుకో, దాని పక్కన పక్కన పెట్టావు అనుకో, వాటి మధ్య స్పేస్ అనేది ఎక్కువ రావచ్చు. లేదా రెండు సేమ్ యాంగిల్స్ ఉన్నాయి అనుకో, పక్క పక్కన పెట్టావు అనుకో, వాటికి ఏంటి స్పేస్ తక్కువ రావచ్చు. డిపెండ్స్ అనమాట. అంటే దానికి ఏంటంటే బైండర్ మనం వాడుకుంటా ఉంటే ఆ స్పేస్ అనేది కవర్ అయిపోతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద యాంగులర్ గ్రెయిన్స్. తర్వాత కాంపౌండ్ గ్రెయిన్స్. కాంపౌండ్ గ్రెయిన్స్ అంటే దీస్ గ్రెయిన్స్ ఆర్ సిమెంటెడ్ టుగెదర్ సచ్ దట్ దే ఫెయిల్ టు సపరేట్ వెన్ స్క్రీన్. అంటే ఏంటి ఇవ్వండి, ఇవి కాంపౌండ్ గ్రెయిన్స్. ఇక్కడ నీకు కాంపౌండెడ్ గ్రెయిన్స్ చూపిస్తాం కదా, ఇవ్వండి కాంపౌండెడ్ గ్రెయిన్స్. ఇవి సిమెంటెడ్ టుగెదర్ అంటే ఒకదానికొకటి ఆటోమేటిక్గా అతుక్కొని ఉంటాయి. అండ్ అండ్ సచ్ దట్ దే ఫెయిల్ టు సపరేట్ వెన్ స్క్రీన్ చేసినప్పుడు అవి సపరేట్ అవడానికి కూడా ఇబ్బంది పడతాయి. దీస్ మే కన్సిస్ట్ ఆఫ్ రౌండెడ్. అంటే ఈ కాంపౌండ్ గ్రెయిన్స్ నువ్వు రౌండెడ్ ఉండొచ్చు, ఏ రకమైన ఉండొచ్చు, బట్ అవి సపరేట్ చేయడానికి కుదరని గ్రెయిన్స్ని కాంపౌండ్ గ్రెయిన్స్ అని అంటాం. రైట్. నెక్స్ట్ ఇక్కడ బిగ్గర్ గ్రెయిన్ సైజ్ రిజల్ట్స్ ఇన్ వర్స్ సర్ఫేస్ ఫినిష్. గ్రెయిన్ సైజ్ ఎక్కువగా ఉంటే సర్ఫేస్ ఫినిష్ తక్కువగా ఉంటుంది. ఇరెగ్యులర్ గ్రెయిన్ షేప్ ప్రొడ్యూస్ స్ట్రాంగ్ మోల్డ్. ఇరెగ్యులర్ గ్రెయిన్ షేప్ ఇరెగ్యులర్గా ఉన్నాయి కదా, ఒకదానికోటి చచ్చుకుపోయినాయి కాబట్టి నీకు స్ట్రాంగ్ మౌల్డ్ అనేది ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ లార్జ్ గ్రెయిన్ సైజ్ ఎన్షూస్ బెటర్ పర్మిబిలిటీ. ఎక్కువ గ్రెయిన్ సైజ్ కనుక ఉంటే పర్మిబిలిటీ చాలా బెటర్గా ఉంటుంది, అందుకని ఇది ఈజీగా చచ్చుకుపోయేతన ఉంటా ఉంటుంది. తర్వాత మౌల్డ్స్. ఈ మౌల్డ్స్ అనేవి ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వన్ మోర్. Mold or mold cavity contains molten matter and is essentially a negative of the final product. Essentially a negative of the final product. Mold is obtained by pattern in molding material. Sand. Molding material should possess refractory characteristics and withstanding the pouring temperature. Refractoriness ఏంటి అనేది ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను. క్యారెక్టరిస్టిక్స్ చెప్పేటప్పుడు రిఫ్రాక్టరీనెస్ అని చెప్పాను నేను మీకు. ఇది ఎన్నోది 948. అప్పుడు నువ్వు క్లాస్ వినలేదు కదా. I want to show you one more time. ఇవి ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ అనేవి నేను చెప్పుకుంటా వచ్చాను అన్న. వాట్ ఆర్ ద ఈచ్ వన్ క్యారెక్టరిస్టిక్స్. మౌల్డింగ్స్ అండ్ ప్రాపర్టీస్ అని చెప్పినప్పుడు రిఫ్రాక్టివ్నెస్ ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ చెప్పాను. ఈ ప్రాపర్టీస్ అంటే ఏంటి అనేది నీట్గా చెప్పుకుంటూ వచ్చాను. ది ఎబిలిటీ ఆఫ్ ది మౌల్డ్ టు విత్స్టాండ్ ద హై టెంపరేచర్ ఆఫ్ ది మెల్ట్ సో దట్ ఇట్ డస్ నాట్ ఫ్యూజ్ విత్ మెల్ట్. అంటే ఏంటి, ఫ్యూజ్ అవ్వకుండా ఉండి హై టెంపరేచర్ను కూడా విత్స్టాండ్ చేస్తే దాన్ని రిఫ్రాక్టరీనెస్ అనమాట. సో రిఫ్రాక్టరీనెస్ అన్నమాట. సో ఇక్కడ మౌల్డ్ ఆర్ మౌల్డ్ క్యావిటీ కంటైన్స్ మోల్టెన్ మెటల్ అండ్ ఈజ్ ఎసెన్షియల్లీ నేటివ్ పార్ట్ ఆఫ్ ద ఫైనల్ ప్రోడక్ట్. తర్వాత మౌల్డ్ ఈజ్ అబ్టైన్డ్ బై ప్యాటర్న్ ఇన్ మౌల్డింగ్ మెటీరియల్. శాండ్. మౌల్డ్ మెటీరియల్స్ షుడ్ పొసెస్ రిఫ్రాక్టరీ క్యారెక్టరిస్టిక్స్ అండ్ విత్స్టాండ్ ద పోరింగ్ టెంపరేచర్. అర్థమైందా? రిఫ్రాక్టరీనెస్ అంటే ఆ పోరింగ్ టెంపరేచర్ని నువ్వు మెల్ట్ కాకుండా పోరింగ్ టెంపరేచర్కి ఇప్పుడు మనం ఇక్కడ వేడిగా మోల్టెన్ మెటల్ పోస్తాం అనుకో, ఈ చుట్టుపక్కల అంటే ఈ క్యావిటీ కూడా నీకు మెల్ట్ అయిపోతే ప్రాబ్లం. మెల్ట్ కాకుండా అది విత్స్టాండ్ అయ్యేలాగా ఉంటే దాన్ని రిఫ్రాక్టరీనెస్ అని అంటారు. ఈ రిఫ్రాక్టరీనెస్లో ఇక్కడ నీకు చక్కగా రైజరు, ఓపెన్ రైజరు అన్నీ చూపిస్తున్నాడు నీట్గా. డ్రాగ్, కోర్ ప్రింట్, గేట్, రన్నర్ మొత్తం అన్నీ ఉన్నాయి. ఇక్కడ మోల్టెన్ మెటల్ తీసుకొని వచ్చి రైజర్ లోపలకుండా
పోరింగ్ కప్లో అంటే లోపల పోస్తా ఉన్నాడు. పోసిన తర్వాత నీకు ఫామ్ అయిన షేప్ అనేది నీకు బయట తీస్తూ ఉంటాడు. ఇది నీకు మోల్టెన్ మెటల్ ఇది కదా, ఈ కలర్ కదా, పోసినప్పుడు నీకు ఆటోమేటిక్గా షేప్ అనేది ఈ షేప్ అనేది ఫామ్ అవుతా ఉంటుంది విత్ ఏ కోర్ ప్రింట్ ఇన్ బిట్వీన్. యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ అన్స్టేబుల్ అని వస్తుంది. విత్ ఏ కోర్ ప్రింట్ ఇన్ బిట్వీన్. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి, ఏం క్యారెక్టరిస్టిక్స్ ఇవి? మౌల్డ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. షుడ్ హ్యావ్ ఏ డిజైర్డ్ షేప్ అండ్ సైజ్, మస్ట్ బి ప్రొడ్యూస్డ్ విత్ డ్యూ అలవెన్సెస్ ఫర్ షింకేజ్ ఆఫ్ ది సొలిడిఫైయింగ్ మెటీరియల్. షింకేజ్ అలవెన్స్ అంటే ఏంటో అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఎనీ జామెట్రికల్ ఫీచర్ డిజైర్డ్ ఇన్ ద ఫినిష్డ్ casting must exist in the cavity. Consequently, the mold material must be able to reproduce the desired detail. Mold material must be able to reproduce the desired detail. మోల్డ్ మెటీరియల్ నీకేంటి, నీకు కావాల్సిన డీటెయిల్ షేప్ అనేది ఇవి ఇచ్చేలాగా ఉండాలి. షుడ్ హ్యావ్ రిఫ్రాక్టరీ క్యారెక్టరిస్టిక్స్ సో దట్ ఇట్ విల్ నాట్ కంటిమేట్ ద మోల్టెన్ మెటల్. అంటే అది రిఫ్రాక్టరీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే ఏంటంటే అది చెడిపోకుండా ఉంటుంది. ద మోల్డ్ మస్ట్ బి మేడ్ అప్ ఫర్ ద మెటీరియల్ దట్ కెన్ విత్ స్టాండ్ రిపీటెడ్ యూస్కి స్టాండ్ అయ్యేలాగా ఉండాలి. అంటే మోల్డ్ అనేది ఏంటి, నీ మోల్డింగ్ స్టాండ్ మళ్ళీ వాడుకునేలాగా ఉండాలి. సో టైప్స్ ఆఫ్ మౌల్డ్స్ అంటే మీకు ఇక్కడ టైప్స్ ఆఫ్ మౌల్డ్స్ చెప్పేటప్పుడు ఎక్స్పాండబుల్ మౌల్డ్స్, పర్మనెంట్ మౌల్డ్స్, లేదా అదర్ 2 types of molds. ఎక్స్పాండబుల్ మౌల్డ్స్, పర్మనెంట్ మౌల్డ్స్, ఇవి 2 types of molds. ఈ 2 typesలో ఎక్స్పాండబుల్ మౌల్డ్స్ అంటే these are made of sand and used for single casting which break upon solidification అయిపోయిన తర్వాత, ఇప్పుడు నువ్వు శాండ్తో నువ్వు క్యాస్టింగ్ చేస్తావు నాన్న, అంటే ఫస్ట్లో నేను క్యాస్టింగ్ ప్రాసెస్ చెప్పాను కదా, దాంట్లో నువ్వు మౌల్డింగ్ శాండ్తో కనుక నువ్వు క్యాస్టింగ్ చేసిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా నీకు లోపల ఉన్న వస్తువు క్యాస్ట్ అయిపోయిన తర్వాత నువ్వు బయటికి తీస్తావు కదా, బయటికి తీసేసిన తర్వాత ఈ మౌల్డింగ్ శాండ్ ఉంది చూసావా, దాన్ని నువ్వు మళ్ళీ బ్రేక్ చేసేస్తావు. అంటే ఏంటి, పగిలిపోతుంది. అది కూడా నువ్వు ఎప్పుడైతే క్యాస్టింగ్ అయిపోయిందో క్యాస్టెడ్ అయిన ఐటెంలో నువ్వు బయటికి తీసేస్తావు, ఆ రిమైనింగ్ శాండ్ అనేది పగిలిపోతుంది. అంటే ఏంటి, ఆ పగిలిపోతే ఏంటంటే దాన్ని ఎక్స్పెండబుల్ అంటే ఏంటి, మళ్ళీ దాన్ని పగలగొట్టి మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకుంటాం, మళ్ళీ తర్వాత ర్యామింగ్ చేసుకొని మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. అంటే ఆ ఆకారం అయిపోయిన తర్వాత దాన్ని పగలగొట్టేసిన దాన్ని ఎక్స్పెండబుల్ మౌల్డ్స్ అని అంటాం. అలా కాకుండా పర్మనెంట్ మౌల్డ్స్ అంటే ఏంటంటే ఆర్ ద మేడ్ ఆఫ్ మెటల్ ఆర్ గ్రాఫైట్ అండ్ యూజ్ రిపీటెడ్లీ ఫర్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాసెస్ విచ్ డు నాట్ బ్రేకప్ సొలిడిఫికేషన్ అయిన తర్వాత వీటిని బ్రేక్ చేయవు. ఆ సొలిడిఫికేషన్ అయిపోయిన తర్వాత నీకు పార్ట్ అనేది పక్క తీసుకొచ్చి వాటిని దులుపుకుంటావు, అట్లాగే పెడతావు. ఈ పర్మనెంట్ మౌల్డ్స్ అనేవి యూజువల్గా నువ్వు శాండ్తో చెయ్యవు. పర్మనెంట్ మౌల్డ్స్ వచ్చేసరికి నీకు మెటల్స్తో చేస్తావు, మెటల్స్తో కానీ వుడ్స్తో కానీ చేసుకుంటావు పర్మనెంట్ మౌల్డ్స్. కాబట్టి ఏంటంటే సొలిడిఫికేషన్ అయిపోయిన తర్వాత నీకు క్యాస్టెడ్ పార్ట్ వచ్చిన తర్వాత అది ఆర్ నాట్ గోయింగ్ టు, అంటే దాన్ని అది అలాగే ఉంటుంది, నీకు కావాల్సిన పార్ట్ నువ్వు బయటకు తీసుకొస్తావు అనమాట. దాన్ని పర్మనెంట్ మౌల్డ్స్ అంటావు. ఇది ఇక్కడ నీకు చూపించిన ఫిగర్స్ అన్ని, ఇందులో ఏది పర్మనెంట్ మౌల్డ్ లేదు, అన్ని ఎక్స్పెండబుల్ మౌల్డ్సే. ఫిగర్ ఎక్స్పెండబుల్ మౌల్డ్స్ అంటే ఏంటి, సొలిడిఫై అయిన తర్వాత నువ్వు బయట తీసేసేది. ఇది ఆల్రెడీ నీకు ఓపెన్ మౌల్డ్, క్లోజ్ మౌల్డ్. ఈ ఆల్రెడీ నీకు నేను ఇంతకుముందు క్యాస్టింగ్ ప్రొసీజర్లో చెప్పాను. మౌల్డ్ అంటే సింగిల్, అంటే ఓపెన్గా ఉండేది సింగిల్. క్లోజ్డ్ మౌల్డ్ యాక్చువల్గా మనం వాడే క్యాస్టింగే దీన్ని క్లోజ్డ్ మౌల్డ్లో వాడుతూ ఉంటాం. ఇదేంటిది, ఈ ఫ్లాస్క్ అనేది ఇక్కడ క్లోజ్ చేస్తాం, ఇక్కడ ఫ్లాస్క్ అనేది క్లోజ్ చేయం కాబట్టి ఇది ఓపెన్ మౌల్డ్ కిందకు వస్తుంది. సో మౌల్డింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ శాండ్ బై మీన్స్ ఆఫ్ ప్యాటర్న్స్ యూజ్ చేసుకొని ప్రాసెస్ని మౌల్డింగ్ అంటాం. టైప్స్ ఆఫ్ మౌల్డింగ్. ఈ టైప్స్ ఆఫ్ మౌల్డింగ్లో ఇది నెక్స్ట్ టాపిక్. టైప్స్ ఆఫ్ మౌల్డింగ్లో హ్యాండ్ మౌల్డింగ్, మిషన్ మౌల్డింగ్, బెంచ్ మౌల్డింగ్, ఫ్లోర్ మౌల్డింగ్, పిట్ మౌల్డింగ్, ఇవన్నీ మౌల్డింగ్లో టైప్స్. సో హ్యాండ్ మౌల్డింగ్లో ఏం చేస్తామంటే యూజ్డ్ ఫర్ ఆడ్ కాస్టింగ్స్ జనరల్లీ లెస్ దాన్ 50 నెంబర్ అండ్ ర్యామింగ్ ఈజ్ డన్ బై హ్యాండ్స్ విచ్ ఈస్ టేకింగ్ మోర్ టైం. హ్యాండ్ మౌల్డింగ్లో చేత్తో నువ్వు ర్యామింగ్ చేస్తూ ఉంటావు, ఆ ఇసుకని నువ్వు చేత్తో గట్టిగా ర్యామ్ చేస్తావు కాబట్టి దాన్ని హ్యాండ్ మౌల్డింగ్ అంటావు. మిషన్ మౌల్డింగ్ ఆర్ యూజ్డ్ ఫర్ సింపుల్ క్యాస్టింగ్ టు ప్రొడ్యూస్ ఇన్ లార్జ్ నెంబర్. ర్యామింగ్ ఈజ్ డన్ బై మిషన్ సో రిక్వైర్ లెస్ టైం. ర్యామింగ్ మెషిన్తో చేస్తాం. కారం మిల్లోకి వెళ్తే కారం కొడతా ఉంటుంది చూస్తావు మెషిన్స్, అలాగే ర్యామింగ్ చేసేటప్పుడు మెషిన్ యూజ్ చేసి నువ్వు ర్యామ్ చేస్తావు, చెయ్యి వాడవు, కాబట్టి ఇది మెషిన్ మౌల్డింగ్ అని అంటాం. తర్వాత బెంచ్ మౌల్డింగ్. Molding is done on a bench of convenient height to the molder and is used for small castings.
Molding is done on a bench of convenient height to the molder అండ్ యూజ్డ్ ఫర్ స్మాల్ క్యాస్టింగ్స్. చిన్న క్యాస్టింగ్స్కి కన్వీనియంట్ హైట్తో మనం పెట్టుకొని ఆ బెంచ్ మీద మౌల్డింగ్ చేస్తే దాన్ని బెంచ్ అని అంటారు. నెక్స్ట్ ఫ్లోర్ మౌల్డింగ్. మౌల్డింగ్ ఈజ్ డన్ ఆన్ ది ఫౌండరీ ఫ్లోర్ అండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆల్ మీడియం అండ్ లార్జ్ క్యాస్టింగ్. ఫ్లోర్లో కూర్చొని నువ్వు ఫౌండరీ ఫ్లోర్లో కూర్చొని పాస్ పట్టేసుకొని కూర్చొని చేసే మౌల్డింగ్ని ఫ్లోర్ మౌల్డింగ్ అంటారు. నెక్స్ట్ పిట్ మౌల్డింగ్. మౌల్డింగ్ ఈజ్ డన్ ఇన్ ఏ పిట్ విచ్ యాక్ట్ యాజ్ ఎ డ్రాగ్ అండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెరీ లార్జ్ క్యాస్టింగ్. పిట్లో అంటే ఏంటి, ఆటోమేటిక్గా ఒక పిట్ షేప్ ఒక షేప్ లోపల నువ్వు మౌల్డింగ్ చేస్తే దాన్ని ఆ షేప్ డ్రాగ్గా తీసుకొని నువ్వు మౌల్డింగ్ చేస్తే, ఎందుకంటే డౌన్ బాక్స్ నువ్వు డ్రాగ్ కాబట్టి ఆ షేప్లో నువ్వు మౌల్డింగ్ అంటే మౌల్డింగ్ చేస్తే దాన్ని పిట్ మౌల్డింగ్ అని అంటారు. తర్వాత హౌ వీఆర్ గోయింగ్ టు డూ మిషన్ మౌల్డింగ్ ఎలా చేస్తారు ఏంటి, దీన్ని కూడా మౌల్డింగ్ మెథడ్స్ అని అంటారు. Molds are produced by machines for mass production. A molding machine performs all functions. Filling the sand, molding machine చేస్తుంది. Ramming of sand, molding machine చేస్తుంది. Lifting of pattern from the molding machine చేస్తుంది. మౌల్డ్ సెక్షన్ అంటే మౌల్డ్ సెక్షన్ రోలింగ్ కూడా మెషినే తయారు చేస్తుంది. అన్ని మెషిన్ ద్వారానే చేస్తుంది. ఫాలోయింగ్ ఆర్ ద మెయిన్ మౌల్డింగ్ మెషిన్స్. అంటే ఇవన్నీ మెయిన్ మౌల్డింగ్ మెషిన్స్ నాన్న. జాల్ట్ మెషిన్ అంటారు, స్క్వీజింగ్ మెషిన్ అని అంటారు, శాండ్ స్లింగర్ అంటారు, డయాఫ్రమ్ మౌల్డింగ్ మెషిన్, స్ట్రిప్పర్ ప్లేట్, ఇవన్నీ మెయిన్ మౌల్డింగ్ మెషిన్స్. మెషిన్ మౌల్డింగ్ రిక్వైర్స్ మౌంటెడ్ ప్యాటర్న్స్ అండ్ ఇస్ ఫాస్టర్ అండ్ మోర్ యూనిఫామ్ దాన్ బెంచ్ మౌల్డింగ్. యూజువల్గా మౌంటెడ్ ప్యాటర్న్ ఫాస్టర్ అండ్ మోర్ యూనిఫామ్ అంటే చాలా తొందరగా అయిపోతాయి. ఎక్స్పాండల్ ప్యాటర్న్ కాస్టింగ్ ప్రాసెస్. ఇది ఎక్స్పాండబుల్ అంటే ఏంటి, కాస్టింగ్ చేసి పక్కన ర్యామ్ చేసే అంటే పక్కన శాండ్ అనేది మనకి బ్రేక్ చేస్తే మళ్ళీ రీయూజ్ కోసం అది ఎక్స్పాండబుల్ ప్యాటర్న్ కాస్టింగ్ ప్రాసెస్ అని అంటారు. సో ఇక్కడ వాడేవి ఇవన్నీ ఏంటంటే మౌల్డింగ్ మెషిన్స్, అంటే మెషిన్తో మౌల్డింగ్ చేస్తుంటే వాడే మెషిన్స్ ఇవి. జాల్ట్ మెషిన్, స్క్వీజింగ్ మెషిన్, శాండ్ స్లింగర్ కానీ డయాఫ్రమ్ అంటే ఈ మెషిన్తో మౌల్డింగ్ చేసేటప్పుడు అంటే చెయ్యి వాడకుండా మెషిన్స్తో వాడితే ఆ మెషిన్స్ వాడతారు. తర్వాత మెథడ్స్ ఆఫ్ మౌల్డింగ్. మెథడ్స్ ఆఫ్ మౌల్డింగ్లో శాండ్ మౌల్డింగ్ ఫస్ట్ మెథడ్, తర్వాత మెషిన్ మౌల్డింగ్ సెకండ్ మెథడ్, ఇందులో జాల్టింగ్ అంటే ఏంటి, స్క్వీజింగ్ అంటే ఏంటో కూడా చెప్పడం జరుగుతుంది. సో మెథడ్స్ ఆఫ్ మౌల్డింగ్లో శాండ్ మౌల్డింగ్, hand ramming is preferred better method of molding, making when only few castings are to be made for a given design and some small foundries still make their molds by hand mold. యూజువల్గా ఇప్పుడు చాలా వరకు హ్యాండ్ మోల్డింగ్స్ కూడా వాడుతూ ఉంటారు. ఇప్పుడు కుమార్ పంప్స్కి వెళ్ళావు అని అంటే కుమార్ పంప్స్లో వాడేది హ్యాండ్ మౌల్డింగ్, అంటే చేత్తోనే మౌల్డింగ్. అంటే ఫస్ట్ ఆ డ్రాగ్ బాక్స్ కోప్ బాక్స్ మౌల్డింగ్ చేసుకొని కావాల్సిన ప్యాటర్న్ కాస్టింగ్ చేసుకొని అందులో పెట్టుకున్నట్టు పెట్టాడు. ఆ తర్వాత ఒక్కసారి మోల్డ్ అండ్ మెటల్ అన్నీ ఒక 20-30 బాక్సులు తయారు చేసి అలాగా ఆ 30-40 బాక్సుల్లో అంటే హ్యాండ్తో ర్యామ్ చేసి తయారు చేసి 30-40 బాక్సుల్లో నీకు ఒకసారి కాస్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు కుమార్ పంప్స్కి వెళ్తే, ఎందుకంటే నీకు కావాల్సింది ఏంటి, ఆ పైన డోప్ కానీ కింద కానీ మామూలు స్ట్రక్చర్స్ కాబట్టి అలా చేసుకుంటూ వస్తాడు. సో ఇన్ మోస్ట్ కేసెస్ శాండ్ మోల్డ్స్ ఆర్ మేడ్ బై స్పెషల్లీ డిజైన్ మౌల్డింగ్ మెషిన్స్. కానీ ఇలాంటి జాల్టింగ్ మెషిన్, స్క్వీజింగ్ మెషిన్ వాడి కూడా చేసేది శాండ్ మౌల్డింగ్. ఎక్స్పాండబుల్ మౌల్డింగ్ అంటేనే నీకు శాండ్ మౌల్డింగ్. ఆ ప్రాసెస్ అన్నీ నీకు మెథడ్స్ అంటే హ్యాండ్ మౌల్డింగ్ చేసే ప్రాసెస్ ఉంటాయి. ఇందులో మెషిన్ వాడి ర్యామింగ్ అంటే ఏంటి, ఆ ఇసుకని చేతులతో అంటే చేతికి ఒక ర్యామర్ తీసుకొని కొట్టే బదులు ఆ ర్యామర్ మెషిన్ కొడుతుంది. అంటే మన చేతితో తీసుకొని కొట్టే బదులు మెషిన్ దగ్గర పెట్టి మెషినే శాండ్ మెషిన్ కింద పెడితే నీట్గా మెషినే అది గట్టిగా అతికేలాగా ర్యామర్తో మెషిన్ కొడుతుంది. దాన్ని మెషిన్ మౌల్డింగ్ అని అంటారు. వేరియస్ మౌల్డింగ్ మెథడ్స్ డిఫర్ ఇన్ ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్. టైప్ ఆఫ్ ఫ్లాస్క్ రిక్వైర్డ్, మెథడ్ ఆఫ్ ప్యాకింగ్ ద శాండ్ విత్ ఇన్ ద ఫ్లాస్క్, వెదర్ మెకానికల్ అసిస్టెన్స్ ఈస్ ప్రొవైడెడ్ టు టర్న్ ఆర్ హ్యాండిల్ ద మౌల్డ్. అంటే ఏంటి, మనం తీసుకునే మౌల్డ్ని బట్టి మనం ఏ ఫ్లాస్క్ తీసుకుంటాం, ప్యాకింగ్
ఏం తీసుకుంటాం? ప్యాకింగ్ శాండ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం గోధుమ పిండితో చపాతీలు చేసేటప్పుడు కింద శాండ్ పోస్తాం కదా, కింద గోధుమ పిండి కాస్త పోసి ఆ తర్వాత దానిపైన చపాతీ వేస్తాం. అట్లాగే మౌల్డింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఫ్లోర్కి అందకుండా ఉండటానికి ప్యాకింగ్ శాండ్ అంటే ముందు శాండ్ కొద్దిగా జల్లితే, ఆ ప్యాకింగ్ శాండ్ జల్లితే ఏమవుతుందంటే నీకు ఫ్లాస్క్కి ఆ శాండ్ అంతా అతుక్కోదు. దానికోసం whether mechanical assistance is provided to run the handle or not. In all the cases, molding machines generally reduce the labor and skill required and given to the castings with better dimensional accuracy and consistency. Molding usually begins with a pattern and a flask. అంటే యూజువల్గా మౌల్డింగ్ మెషిన్స్ ఇంకెందుకు వాడతారు అంటే లేబర్ వల్ల వాడతారు. లేబర్ తక్కువ ఉంటారు కాబట్టి మనం తక్కువ వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మెషిన్తో చేసామో ర్యామింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది కాబట్టి వాడతారు. శాండ్ ఈజ్ జనరల్లీ ప్యాక్డ్ ఇన్ ఏ ఫ్లాస్క్ బై ఫాలోయింగ్ బేసిక్ టెక్నిక్స్. ఈ టెక్నిక్స్ యూజ్ చేసి శాండ్ ఫ్లాస్క్లో ప్యాక్ చేస్తారు. ఇదేంటిది అంటే మెషిన్ మౌల్డింగ్. ఇది జాల్టింగ్ టెక్నిక్, జాల్టింగ్ మెషిన్ అంటే చూడు, ఈ మెషిన్ ఇలా ఉంటుంది. ఇక్కడ మోల్డ్ హాఫ్, టేబుల్ స్టాప్స్. సో ఈ మెషిన్ ఎలా వాడతారు అనేది ముందు ఇక్కడ చదివి తర్వాత చెప్తాను. శాండ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది ప్యాటర్న్. ఇక్కడ పైన శాండ్ టాప్ ఆఫ్ ది శాండ్ ఫేస్ చేస్తారు. ప్యాటర్న్ ఫ్లాస్క్ అండ్ శాండ్ ఆర్ దెన్ లిఫ్టెడ్ అండ్ డ్రాప్డ్ సెవరల్ టైమ్స్. ప్యాటర్న్ ఫ్లాస్క్ అంటే ఈ ప్యాటర్న్ యొక్క ఫ్లాస్క్ పైనకి లిఫ్ట్ చేసినప్పుడు ఏంటంటే ఈ శాండ్ అనేది కిందకు పడతా ఉంటుంది. కిందకు పడిన తర్వాత ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది శాండ్ ప్రొడ్యూసెస్ ఆప్టిమమ్ ప్యాకింగ్ అరౌండ్ ద ప్యాటర్న్. లోపల ఆల్రెడీ ప్యాటర్న్ ఉంటుంది, ప్యాటర్న్ మీదకుండా నీకు శాండ్ అనేది పడతా ఉంటుంది. పడి దానిపైన ఈ జాల్టింగ్ అంటే నీకు ఇక్కడ అప్లై చేస్తున్న ప్రెషర్ని బట్టి నీకు శాండ్ అనేది ఒకదానిపైన ఒకటి నీట్గా ర్యామ్ అవుతూ ఉంటుంది. Jolting machines can be used on the first half of the match plate pattern or both the halves of the cope and drag pattern. యూజువల్గా కోప్ అండ్ డ్రాగ్ ప్యాటర్న్ కానీ మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్ కానీ ఈ జాల్టింగ్ మెషిన్స్ వాడతారు. ఇప్పుడు ఇవి లోపల పడే కొద్దీ ఏంటంటే శాండ్ అరగా పడతా ఉంటుంది. దానిపైన ఇప్పుడు ఇది మనం కారం కొట్టే మెషిన్స్లో రోకలు వచ్చి కొడతా ఉంటుంది చూసారా, అలాగే ర్యామర్ వచ్చి దానిపైన 2 స్టెప్స్ వేయంగానే అది నీట్గా ప్లేస్ అవుతుంది. మళ్ళీ ఇంకొక పొర పడుతుంది, అట్లా పడతా ఉంటుంది జాల్టింగ్ మెషిన్లో. నెక్స్ట్ స్క్వీజింగ్ మెషిన్లో యూజెస్ ఐదర్ ఎన్ ఎయిర్ ఆపరేటెడ్ స్క్వీజ్ హెడ్ ఆర్ ఏ ఫ్లెక్సిబుల్ డైమ్ టు కంప్లీట్ ద శాండ్. ఇది ఈ పైన ఒక పిస్టన్తో నీకు ఎయిర్ ఆపరేషన్ వల్ల ఏంటంటే ఆల్రెడీ శాండ్ అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఆపరేషన్ బేస్ చేసుకుని స్క్వీజ్ అంటే లోపలికి స్క్వీజ్ అయినప్పుడు శాండ్ గట్టిగా ర్యామ్ అవుతుంది. So squeezing provides a firm packing near the squeeze head, but density disperses farther into the mold. అంటే దీనికి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. నీకు ఎప్పుడైతే ఇలా ఒక్కసారిగా స్క్వీజ్ అయ్యి కింద పడుతుందో, కింద ఏరియా కంటే పై ఏరియా గట్టిగా స్క్వీజ్ అవుతుంది అని అంటున్నారు. ఇక్కడ హై ప్రెషర్ మెషిన్స్ విత్ ఫ్లెక్సిబుల్ డయాఫ్రమ్ కామన్లీ కాల్డ్ టాకమ్ మెషిన్స్ కెన్ ప్రొడ్యూస్ ఏ మోర్ యూనిఫామ్లీ డెన్సిటీ అరౌండ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇర్రెగ్యులర్ ప్యాటర్న్. యూనిఫామ్గా డెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది అని చెప్పాడు స్క్వీజింగ్ మెషిన్లో, ఎందుకంటే ప్రెషర్ యూజ్ చేసి చేస్తావు. సో వీటిలో ఎక్కడ నువ్వు చెయ్యి వాడకుండా ర్యామింగ్ అంటే శాండ్ గట్టిగా ర్యామ్ అవుతుంది. అంటే ఏంటి, నువ్వు ఇది గట్టిగా నీకు చెప్పాలి అని అంటే నువ్వు ఇసుక రేణువుల దగ్గరికి వెళ్తే అంటే ఏంటి, సముద్రం దగ్గరికి వెళ్తే నువ్వు కాలు కనుక పెట్టి కాలు పైన నువ్వు ఇసుకేస్తూ ఉంటావు. ఇసుకేసేటప్పుడు ఏం చేస్తావు, చేతితో గట్టిగా అలా కొడతా ఉంటావు. అది హ్యాండ్ యూజ్ చేసేసే మౌల్డింగ్ అనమాట. అలాగే చేయి కాకుండా ఏంటంటే ఈ జాల్టింగ్ స్క్వీజింగ్ మెషిన్స్ యూజ్ చేసే ఆ మెషిన్స్ లోపల నువ్వు శాండ్ పంపిస్తే అవే గట్టిగా కొడతాయి శాండ్ని. అప్పుడు ఏంటంటే అది గట్టిగా అతుక్కొని ఉంటుంది. అంటే నీకు తర్వాత మోల్టెన్ మెటల్ దాంట్లో పోయడానికి కన్వీనియంట్గా అతుక్కొని ఉంటుంది. జాల్టింగ్ మెషిన్లో నీకేం పెద్ద డిసడ్వాంటేజ్ ఏమి లేవు, కానీ స్క్వీజింగ్ మెషిన్లో మటుకు ఏంటంటే పార్టికల్స్ యొక్క డెన్సిటీ తగ్గే అవకాశం ఉంటుంది. So combination of jolting and squeezing is often used to produce a more uniform density throughout the mold. ఈ రెండింటికి ఏంటంటే కాంబినేషన్, ఈ రెండు కలిపి ఉన్న మెషిన్స్ తీసుకుంటే ఏంటంటే నీకు యూనిఫామ్ డెన్సిటీ వస్తుంది. ఏ మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్ ఈజ్ పొజిషన్ బిట్వీన్ ద కోప్ అండ్ ద డ్రాగ్ సెక్షన్స్ ఆఫ్ ది ఫ్లాస్క్ అండ్ ద అసెంబ్లీ ఈజ్ ప్లేస్ అప్సైడ్ డౌన్ ఆఫ్ ది మోల్డింగ్ మెషిన్. తర్వాత ఏ పార్టింగ్ కాంపౌండ్ ఈజ్ స్ప్రింకిల్డ్ ఆన్ ది ప్యాటర్న్ అండ్ ద టాప్ సెక్షన్ ఆఫ్ ది ఫ్లాస్క్ ఈజ్ ఫిల్డ్ విత్ శాండ్. A parting compound is sprinkled on the pattern and the top section of the flask is filled with sand.
Entire assembly is then jolted and specified number of times to pack the sand around the pattern. A squeeze head is then swung into the plate and the pressure is applied to complete the upper portion of the mold. Flask can be inverted and the operation repeated on the cope huff and the cope up the cope drag can be made separate machines using cope and drag patterns. ఒక్కొక్క ప్యాటర్న్లో అది మనం ఎలా వాడతాం ఏంటి స్పీజింగ్ మిషన్ ఎలా వాడతాం జాల్టింగ్ మిషన్ ఎలా వాడతాం అని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇదంతా అదే గేటింగ్ సిస్టమ్స్ రన్నర్స్ కెన్ బి హ్యాండ్ కట్ ఆర్ మేడ్ పార్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్. మనం హ్యాండ్తో చేసే వాటికి ఏంటంటే రన్నర్స్ గేటర్స్ అవేంటంటే కోనికల్ షేప్లో మనం వుడెన్తో తయారు చేసుకొని పెట్టుకొని వాడతాం. ఇలా ఇప్పుడు మెషిన్తో చేసిన ఏంటంటే నువ్వు చేత్తోనే మోల్డింగ్ శాండ్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు చేత్తోనే నీకు ఎక్కడ రన్నర్ పెట్టుకోవాలి ఎక్కడ గేట్ పెట్టుకోవాలి అని నువ్వు చేత్తోనే పెట్టుకుంటావు అని చెప్తున్నారు. Gating system and runners can be hand cut or made by pattern. After completing the mold, tapering flask may be removed to prevent possible damage to the flask. అంటే tapering flask will be removed and damage కాకుండా pour చేసేటప్పుడు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. A slip jacket and an inexpensive metal band may be positioned around the mold to hold the sand in place. Heavy metal weights and often placed on the top of the molds to prevent the section from separating as a hydrostatic pressure of the melt presses the cope upward. అంటే ఎక్కువ మెటల్ వెయిట్స్ టాప్ ఆఫ్ ది మోల్డ్స్ పెట్టేటప్పుడు ఏంటంటే సపరేటింగ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ దానికి అప్లై అయ్యి కోప్ని డైరెక్ట్గా కిందకి ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఇదేంటంటే స్క్వీజింగ్ జాల్టింగ్ మెషిన్స్ యూజ్ చేసి నువ్వు శాండ్ని ర్యామ్ చేస్తావు అంతే. కానీ మెషిన్ పద్ధతి ద్వారా నువ్వు శాండ్ని ర్యామ్ చేసినప్పుడు దానికి రన్నింగు రైజరు స్క్రూ పిన్ గేటు అనేది ఏంటంటే నువ్వు చేత్తోనే నీట్గా ప్లేస్ చేసుకుని అప్పుడు మెటలిక్గా చిన్న కప్ లాగా ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ నువ్వు మొత్తం క్లియర్ చేస్తావు. క్లియర్ చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అందులో ఏంటంటే శాండ్ అనేది బయటికి రాదు కాబట్టి నీకు ఫామ్ అవ్వాల్సిన షేప్ ఫామ్ అవుతుంది. అప్పుడు మోల్డెన్ మెటల్ తీసుకొని వచ్చి మోల్డెన్ మెటల్ అందులో పోస్తే నీకు క్యావిటీలోకి వెళ్ళిపోయి నీకు కావాల్సిన షేప్ వస్తుంది. సో ఈ జాల్టింగ్ మెషిన్ ఎలా వాడతారు జాల్టింగ్ మెషిన్ స్క్వీజింగ్ మెషిన్ ఎలా వాడతారు అనేది ఇప్పుడు దాకా చెప్పుకోవచ్చు అని ఈ మ్యాటర్ అంతా అది. సో టైప్స్ ఆఫ్ మౌల్డ్స్ అంటే ఏంటి? గ్రీన్ శాండ్ మౌల్డ్, డ్రై శాండ్ మౌల్డ్ అండ్ స్కిన్ డ్రైడ్ మౌల్డ్స్ 3 టైప్స్ ఆఫ్ మౌల్డ్స్ ఉన్నాయి. సీక్వెన్స్ ఆఫ్ మేకింగ్ ఏ సెరామిక్ మౌల్డ్ ఎలా తయారు చేస్తారు అనేది ఇక్కడ చూపించాడు. సెరామిక్ స్లర్రీ, ప్యాటర్న్, ఫ్లాస్క్, ట్రాన్స్ఫర్ బౌల్ దాంట్లో దీన్ని పడతా ఉంది. ఇదంతా రేపు చెప్తాను. కోర్స్ అంటే ఏంటి, కోర్ పార్ట్స్ అంటే ఏంటి, కోర్ ప్రింట్ అంటే ఏంటి, కోర్ అంటే ఏంటంటే నాన్న అసలు బేసిక్గా కోర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఒక ఐటెం తయారు చేస్తున్నావు, అందులో 2-3 హోల్స్ ఉన్నాయి. హోల్స్ అంటే ఏంటి? రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాలు తయారు చేయాలి అని అంటే ఏంటి? నువ్వు చేసిన ప్యాటర్న్ ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్ లోపల కోర్ శాండ్ యూజ్ చేసి నీట్గా ఆ శాండ్ అంటే ఆ రంధ్రాల ఏరియాలో నువ్వు శాండ్ పెట్టేస్తావు. కోర్ శాండ్ అంటే ఇంకా ఎక్కువ బైండర్ చేసి శాండ్ పెట్టేస్తావు. శాండ్ పెట్టేసినప్పుడు ఏంటంటే అక్కడ ఆ రంధ్రం ఏరియాలోకి నీకు మోల్టెన్ మెటల్ వెళ్ళదు, అది అక్కడే ప్లేస్ ఉంటుంది. రంధ్రం ఏరియాలోకి నీకు మోల్టెన్ మెటల్ వెళ్ళదు, నీకు కావాల్సిన రంధ్రాలు ఫామ్ అయిపోతూ ఉంటాయి. అది కోర్స్ అంటే. సో ఇవి రేపు చెప్పుకున్నాం. కోర్ శాండ్స్ గురించి రేపు చెప్పుకున్నాం. కోర్ పార్ట్స్, కోర్ ప్రింట్స్. సో టైప్స్ ఆఫ్ మౌల్డ్స్. సో ఈరోజు ఇక్కడ వరకే నాన్న. రేపు కూడా ఇదే టైంకి వచ్చి చెప్తాను. యాక్చువల్గా బయటకు వెళ్తున్నాను, వచ్చిన తర్వాత క్లాస్ చెప్పాలి కదా అని చెప్తున్నాను. రేపు ఇదే టైంకి చెప్తాను క్లాస్. రేపు కూడా 7కే ఉంటుంది. ఓకేనా? స్క్రీన్ క్లారిటీ లేదు.